నేను తిడతాను. మరి నిన్నెవరు తిడతారు? నన్ను ఎవరైనా తిట్టాను, పెద్దోళ్ళు తిడతారు. ఇప్పటికైనా కానీ నేను 4 పెళ్లిళ్ళు చేసాను, పెద్ద పెద్ద ఇంకా నన్ను తిడుతూనే ఉంటుంది. తిట్టుకొని పెద్ద ఆమె కాదంటాను నొప్పుకుంటా నేను. సరే నీ కొడుకులలో నిన్ను ఎవరైనా తిడతారా? నా కొడుకులలో నన్ను ఎవ్వరు ఒక్క కొడుకు తిట్టాను, నన్ను ఇంతవరకు అమ్మనే పిలుస్తారు. ఎవరు తిట్టరు? ఎవ్వరు తిట్టారు. సరే నీతో ఫైటింగ్ ఎవరైనా చేస్తారా? నాతో ఫైటింగ్ ఎవరు చేయగానే ఒకడు ఉన్నాడు, నాకు చిత్ర నా పెద్ద కొడుకు 3 పిల్లలు, ఆడొక్కడు ఉన్నాడు, ఆడు చేస్తాడు నాతో ఫైటింగ్. వాడు ఒక్కటి ఫైటింగ్ చేస్తాడు నాతో. అయితే ఇప్పుడు ఇంట్లో 2 అన్నలు, సురేఖ, నలుగురు. సో అంటే ఇంకో విషయం ఏంటంటే మా ఫ్యామిలీలలో మా నలుగురు అంటే మా డాడీ వాళ్ళు 4 అన్నదమ్ములు కాబట్టి అబ్బాయిలు ఇద్దరు కొడుకులు, 8 మంది కొడుకులు, మొత్తం 10 మంది. సో అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో 2 కూతుర్లు, దాని తర్వాత మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో 2, మా ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో 3 కూతుర్లు, మళ్ళీ మా ఇంట్లో మాకు 3 అక్కలు అనమాట. మొత్తం 10 మంది ఆడోళ్ళు, 8 మంది మొగళ్ళం అనమాట. సో అంటే ఇప్పుడు ఇంట్లో 4 కదా, ఇంట్లో 4 ఇట్లా ఎవరు ఎక్కువ ఇష్టం నీకు? నాకు రేనమ్మ అంటే ఎక్కువ ఇష్టం, పెద్ద కొడుకు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు? ప్రేమ అంటే సుధాన్ ఇష్టం లేదా, సురేఖ ఇష్టం లేదా? అందరు ఇష్టమే, కానీ ప్రేమ అట్లుంటది కొందరి మీద. ఓకే ఓకే, నా మీద ప్రేమ లేదు ఉంది, అందరి మీద ప్రేమ ఉంటది. కొడుకులు అన్నప్పుడు అందరికి అన్నం కాబట్టి అందరికి సమానంగా చూసుకుంటూ రావాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏముండదు, కానీ ఎందుకో జర ప్రేమ అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది నాకు. రేణమ్మ మీద ఎక్కువ అనిపిస్తుంది. సురేఖ నా లెక్క గట్టిగా ఉంది కాబట్టి ఏం మాట్లాడినా కానీ నడిచిపోతుంది, ఆమె జల్లగొట్టుకుంటుంది. నా బిడ్డ అమాయకురాలని జర రేణమ్మ మీదనే పానం. అమ్మ నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు మన ఇంట్లో మొత్తము 3 అక్కలు, అన్న, నేను. నీకు ఎవరిష్టం? ఎవరిష్టం? ఇద్దరు ఇష్టమే. ఎవరిద్దరు? నువ్వు అన్న. నేను ఇష్టం లేదు ఎక్కువ? నాకు ఇష్టం ఉండే చెప్తున్నా కదా, ఇద్దరు ఇష్టమే. నాకు 3 బిడ్డలు కూడా ఇష్టమే. 3 బిడ్డలు ఇష్టమే. ఎందుకు వెనకాల బిడ్డలు అని చెప్తున్నావు? వెనక బిడ్డలు దొంగతనమే చెప్తలేను కదా. అయితే ఇప్పుడు అంటే అందరు ఇష్టం అన్నావు కదా, నిన్న ఇంట్లో ఎక్కువ ఎవరు తిడతారు? నేను ఎవరు తిట్టారు? నన్ను ఎవరు తిట్టా? తిట్టారు. నేనేమన్నా తిడతాను? నువ్వు కూడా తిట్టవు. నేను బాధ పెడతాను? నేను ఏం బాధ పెట్టవు. ఎప్పుడు బాధ పెట్టలే, నిన్ను ఎప్పుడు తిట్టలే. ఎప్పుడు తిట్టలేవు. నిజం చెప్పు. నిజం చెప్తున్నా కదా, నేను ఎప్పుడు తిట్టలే. కొట్టి మళ్ళీ కోపం కానీ మళ్ళీ వస్తుంటే అమ్మని వస్తుంటివి అట్లా. నన్ను ఎప్పుడైనా కొట్టినావు? కొట్టినా? ఎప్పుడు కొట్టలేదు. సో ఇప్పటి వరకు మా డాడీ కానీ మా అమ్మ కానీ అసలు ఇప్పటి వరకు నన్ను కొట్టలేరు. కానీ నేనే అప్పుడప్పుడు అంటే నాకు ఎక్కువ కోపం ఉంటుంది. సో మా డాడీని తిడతా, మా అమ్మని తిడతా, మా అక్క వాళ్ళని తిడతా, మా అన్నని తిడతా, అందరినీ తిడతా నేను.